గోధుమ పిండితో చేసిన ఫ్లఫీవి గోధుమ చల్ల పునుగులు విత్ కుక్కర్లో చేసిన టమాటో ఇన్స్టెంట్ పచ్చడి. సూపర్ కాంబినేషన్. గిల్ట్ ఫ్రీ ఆప్షన్ అండి ఇది. గోధుమ పిండితో చల్ల పునుగులు చేయటం. ఓకేనా? సుమారు కప్పున్నర అలా వచ్చేలాగా తీసుకున్నా. సాల్ట్, పింక్ సాల్ట్ వేసుకున్నా. అది నాకు ఇష్టం కాబట్టి ఒక్కసారి కలుపుదాం. చాలామందికి మైదా వేసిన చల్ల పునుగులు కానీ మైసూర్ బజ్జీ తినాలంటే అమ్మో అనిపిస్తుంది, మైదా కదా అని. అప్పుడు ఈ ఆటాతో చేసుకుంటే చాలా మంచిది, సంతోషంగా అనిపిస్తుంది. ఎంతో కొంత నూనె ఎలాగో తప్పదు, కొంత ఆటా తిన్నాం తృప్తి అయినా ఉంటుంది కదా. కొంచెం కలిపాం కదా. ఇప్పుడు పుల్లబడిన మజ్జిగ పులవలేదనుకోండి, కొంచెం ఎక్కువసేపు నానబెడితే సరే. ఓకేనా? ఇది వేసి కలుపుదాం. నేనైతే 1 టేబుల్ స్పూన్ పైన కొంచెం బియ్యపిండి కూడా వేస్తున్నా. అలా వేస్తే అయినా కరకరగా అనిపిస్తుంది, లోపల సాఫ్ట్గా ఎలాగో ఉంటుంది. ఇది 1/2 స్పూను వంట సోడా. మరీ పుల్లగా లేకపోతే ఇది వేసుకుని కొంచెం 1 or 2 అవర్స్ పైన ఉంటే ఫర్మెంట్ అవ్వటం మొదలెడుతుంది. మినిమం 4 అవర్స్ ఉంటే కనుక బాగుంటుంది. మధ్యాహ్నం భోజనం చేయగానే కలిపి పెట్టుకుంటే సాయంత్రం 4-5 తర్వాత మనం పునుగులు వేసుకోవచ్చు. ఇంత సరిపోలేదు, కొంచెం పుల్ల మజ్జిగ వేసుకొని కలుపుకుందాం. నున్నదనానికి 1 చెంచా నూనె, అది చక్కగా బీట్. ఇప్పుడు ఈ లెవెల్ కన్నా లూజ్గా ఉంటే జారిపోతుంది. ఇంత చాలు. మరి నీళ్లు కలిపి పెట్టుకో, లేకపోతే మజ్జిగ కలపటమో చేయకండి. ఓకేనా? అంతే. 3-4 అవర్స్ తర్వాత చేసుకుందాం. నేను మధ్యాహ్నం కదా, ఇప్పుడు మధ్యాహ్నం పెట్టాను. సాయంత్రం అట్లా చేసి మీకు చూపిస్తా. ఇంకొక స్పూను నూనె కొంచెం అలా పైన వేసి వదిలేద్దాం. నానాక ఒక 4 గంటలు అది ఇలా ఉంటుందన్నమాట. ఇలా అంటూ కొంచెం బీట్ చేస్తే కొంచెం ఆ గాలి పోసుకోవాలన్నమాట. మరీ నీడగా అయిపోతేనే రాదు. మీరు అబ్జర్వ్ చేస్తారా? ఇలా వేస్తుంటారు వాళ్ళు, అన్నీ ఈక్వల్గా కట్ అవుతూ ఉంటాయి. కాకపోతే చల్ల పునుగులు కాబట్టి చిన్నగా వేసుకోవచ్చు. ఇదే మనం మైసూర్ బొండాలనుకోండి, పిండి ఇలా ఉంటే కొంచెం పీచులుగా అవ్వాలి. కలిపిన కొద్దీ పీచులుగా అవుతుందిగా. ఇదిగో పట్టుకొని అది అలా ముక్క కట్ అవుతుంది అనమాట వాళ్ళకి. అందుకని ప్రతి ఒక్కటి ఈక్వల్ షేప్స్లో వస్తాయి. పచ్చిమిరపకాయలు తరుగు వేసి మళ్ళీ తిప్పి ఫెర్మెంట్ అయిన గుర్తు అనమాట. కొంచెం నూనె, ఎలా పొంగుతున్నాయో చూసారా? రౌండ్గా కావాలనుకున్న వాళ్ళు ఉల్లిపాయ వేయక్కర్లా, కానీ ఉల్లిపాయ వేయకపోతే ఏదో డల్గా అనిపిస్తుంది, ఏదో పిండి ముద్దలు తిన్నట్టుగా. మర్చిపోకండి, ఇది మైదాతో వేయట్లేదు, చక్కగా గోధుమ పిండితో చేస్తున్నాం. చూసారా ఎంత పొంగే గుజ్జుగా. ఈసారి కొంచెం సెగ అడ్జస్ట్ చేసుకుందాం. మరీ మాడిపోకూడదు, మరీ చిన్నగా అంటే నూనె పీల్చేస్తుంది. అందుకని మీడియం సెగలో. షాప్స్ వాళ్ళు 2 సార్లు ఫ్రై చేస్తారు, కానీ మనం కరెక్ట్గా ఆయిల్ కాక మీద కరెక్ట్గా ఉన్నట్టయితే అన్నిసార్లు చేయక్కర్లేదు. ఇదిగోండి కలర్ వచ్చేస్తుందిగా, చక్కగా పొంగిందిగా. దేవుడికి ఒక్కసారి చూపించుకొని అంతే తినటమే.